వసతి గృహంలో అందిస్తున్న భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ అనంతపురం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. అన్నం ప్లేట్లు ప్రదర్శిస్తూ రాస్తారోకో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన గ్రామీణ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల అనుబంధంగా ఉన్న వసతి గృహంలో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా రోజూ అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పురుగుల ఆహారం తీసుకున్న విద్యార్థులు ఆరోగ్యం చెడిపోతుందని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు విసిగిపోయిన విద్యార్థులు ప్లేట్లలో అన్నం పెట్టుకుని మరీ నగరంలోని టవర్ క్లాక్ వద్ద రాస్తారోకో చేశారు. అధికారుల తీరును ఎండగడుతూ విద్యార్థులు నినాదాలు చేశారు. అరగంటకు పైగా రాస్తారోకోతో టవర్ క్లాక్ కూడలి వద్ద వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సార్ ఎన్నో రోజుల గురించి మేము చెప్తున్నాం, రైస్ బాగాలేదు, అన్ని బాగాలేవంటే మీ ఇంట్లో ఇది పెట్టేది ఎక్కువ, మీ ఇంట్లో పెడతారు పెట్టి చూసుకోపో, ఫస్ట్ మేము పెట్టేది ఎక్కువ, తింటే తినండి, లేకుంటే ఆ ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇదే విధంగా మేయర్ గారికి ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం. పెడతారులేరా, మేము చూసుకుంటాం లేరా, చెప్తాలేరా అంటున్నారు. కానీ ఏ నాటి సమస్య పరిష్కరించలేదు. ఈ రోజు ప్రారంభమైన మా ఉద్యమం అన్నం సరిగ్గా పెట్టలేదు, కలెక్టర్ ఆఫీస్ కాదు సీఎం ఆఫీస్ వరకు వెళ్ళేవు, అంతవరకు మేము తగ్గమని ఈ కార్యక్రమంలో మేము చెప్తున్నాను. ఈ ఒక్క టిఫనే కాదండి, రోజు 3 పూట్ల భోజనం ఏ ఒక్క పశువు కూడా తిననంత ఘోరాతి ఘోరంగా ఇవాళ మాకు అనంతపురం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు మధ్యాహ్నం భోజనం బాగోలేదని మరోసారి ధర్నాకు దిగారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, విద్యార్థుల డిమాండ్ ఏంటి? అధికారులు ఎవరైనా స్పందించారా? కిషోర్, అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాలకు అనుబంధంగా ఒక హాస్టల్, విద్యార్థుల నిర్వహణలో ఒక హాస్టల్ ఉంది. ఈ హాస్టల్ సంబంధించి 2500 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇక్కడ వసతి ఏర్పాటు చేశారు. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ అన్నంలో పురుగులు వస్తున్నాయని, అంటే బియ్యం సరిగా శుభ్రం చేయడం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని, తర్వాత అశుభ్రంగా ఉందని, ఇక్కడ ప్రాపర్ గా ఇక్కడ క్లీన్ చేయడం లేదు, వంటశాల కానీ ఇక్కడ డైనింగ్ హాల్ కానీ క్లీన్ చేయడం లేదని చెప్పి ఇక్కడ నిర్వాహకులకు చెప్తూ వచ్చారు. అంటే ఇక్కడ వార్డెన్ గా ఉన్న వ్యక్తి కాలేజీలో పనిచేసే లెక్చరరే ఇక్కడ పర్యవేక్షణ చేస్తుంటారు. హాస్టల్ పర్యవేక్షణ, ఇక్కడ ఈ భోజన వసతి ఇవన్నీ పర్యవేక్షణ చేస్తుంటారు. ఈ విద్యార్థులు చెప్తున్నప్పటికీ ఆయన పట్టించుకోకపోవడంతో ఈరోజు ఉదయం విద్యార్థులు కంచాల్లో అన్నంతో పాటు రోడ్ల మీదకి వచ్చారు. దాదాపు గంట సేపు వీళ్ళు ఆందోళన నిర్వహించారు. ఈ రాస్తారోకోతో, టవర్ క్లాక్ దగ్గర నిర్వహించిన రాస్తారోకోతో ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. అయితే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే స్థానికంగా ఇక్కడ ఎవరైతే పర్యవేక్షణ చేస్తున్నారో ఆయన అందుబాటులో లేరు. విద్యార్థులు అయితే ఇప్పటికే మేము హాస్టల్లోకి ప్రవేశించగానే అసలు ఉన్న సమస్యలన్నీ ఒక్కసారిగా చెప్తున్నారు. అంటే అన్నం ఉడకలేదు. ఈ రోజు కూడా అన్నం ఉడకకపోవడంతో కంప్లీట్ గా వీళ్ళు కంచాల్లోకి తీసుకున్న అన్నాన్ని గుట్టలుగా పోశారు. అది కూడా శుభ్రం చేయడం లేదు. దాదాపు ఒక 4-5 రోజులుగా శుభ్రం చేయకపోవడంతో అక్కడ విపరీతమైన దుర్వాసన ఇదంతా వస్తా ఉంది. ఈ పరిస్థితి మొత్తము అంటే మనము ఏదైతే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకో నిర్వహించారో వెంటనే దీని మీద మంత్రి సునీత కూడా ఆరా తీసినట్లు తెలిసింది. అసలు ఏం జరుగుతా ఉంది అక్కడ, ఏంటి, విద్యార్థులు ప్లేట్లు పట్టుకొని రోడ్డు మీదకి రావడం ఏంటి అనేది మంత్రి సునీత దీని మీద ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆమె జన్మభూమి కార్యక్రమంలో ఉన్నారు. దీని మీద పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి అడిగారు. కిషోర్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. దగ్గర చెక్ చేయించుకో.